సంక్రాంతికి తన సినిమా వస్తే సూపర్ హిట్ పక్కా అనిపించేలా చేసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసి అనిల్ ఆ సినిమాను సూపర్ హిట్ అందుకున్నాడు. అనిల్ కెరియర్‌లో 8 సినిమాలు తీస్తే ఆ 8 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే 300 కోట్ల క్రాస్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అనిల్‌తో సినిమా అంటే హిట్ పక్కా అనిపించేలా చేసుకున్నాడు. అయితే నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే మెగా ఫ్యాన్స్‌కు కూడా సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. చిరంజీవితో కూడా తన మార్క్ ఎంటర్‌టైనర్‌గా సినిమా చేస్తానని అంటున్నాడు అనిల్ రావిపూడి. అంతేకాక ఈ సినిమాను మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేలా ప్లానింగ్‌లో ఉందట. అనిల్ రావిపూడితో సినిమా అంటే పక్కా సూపర్ హిట్ లెక్క అన్నట్లు అనుకుంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లు కొల్లగొట్టిన అనిల్ రావిపూడి నెక్స్ట్ చిరు సినిమాతో తనకు మించిన అనిపించేలా చూస్తున్నాడు. అనిల్ రావిపూడి, చిరంజీవి ఈ కాంబో ఖచ్చితంగా ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఇస్తుందని నమ్ముతున్నారు. సో, అనిల్, చిరు సినిమాని భారీ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే సీనియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణతో సినిమాలు చేసి అనిల్ నెక్స్ట్ చిరంజీవితో సినిమాకు రెడీ అయ్యాడు. మరి ఈ సినిమా తర్వాత అనిల్ కింగ్ నాగార్జునతో కూడా తీస్తే ఈ తరం దర్శకులలో అందరూ సీనియర్ హీరోలను డైరెక్టర్ చేసి దర్శకుడిగా అనిల్ రావిపూడి స్పెషల్ రికార్డ్ అందుకుంటాడు. చిరు సినిమా హిట్ అయితే నాగ్‌తో సినిమా ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే చిరు సినిమా గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. అనిల్ కెరియర్‌లో 8 సినిమాలు తీస్తే ఆ 8 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.